సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణారి. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజైతే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ పార్షల్లీ, అట్లనే తర్వాత మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి అయితే వర్క్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు నార్మల్గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో దీనికి వచ్చి మీకు ఏమీ అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అది అవసరం లేదు. గ్రాడ్యుయేట్స్ అయి ఉండి మీకు చిన్న స్కిల్స్ లైక్ C++ ఇట్లాంటి దాంట్లో నాలెడ్జ్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చి మనకి ఇచ్చే శాలరీ గురించి మాట్లాడుకుంటే 15 lakhs per annum, అంటే 15 lakhs per year అయితే మనకి శాలరీ అయితే ఉంటుంది. అంటే పర్ మంత్ 1 to 1.5 దాకా రావచ్చు మనకి. సో మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఇస్తారు కాబట్టి మంచిగా అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా. మీకు ఏదైతే మన అప్లికేషన్ లింక్ ఉందో దాని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అప్లికేషన్ లింక్ అయితే మీరు రీడైరెక్ట్ అయిపోయి అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. సో వీడియో అయితే మంచిగా కంటిన్యూ అయినాను. ఫస్ట్ ఈ జాబ్ మనకి ఎవరు రిలీజ్ చేశారంటే గూగుల్. సో మనకు తెలుసు చాలామంది గూగుల్ ఎంత పెద్ద కంపెనీ. సో వాళ్ళైతే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న ఒక రోల్కి, సో ఇది నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న ఒక రోల్కి అయితే ఓపెనింగ్ చేస్తారు. సిలికాన్ వ్యాలిడేషన్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఆల్రెడీ మీకు చెప్పేశాను ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో బెంగళూరు లొకేషన్ అని చెప్పాను. సో వెళ్ళి అంటే ఏంటంటే మీకు ఫ్రెషర్స్ అయి ఉండి మీకు జస్ట్ వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీకు ఉంటే చాలు. అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి మీకు కావాల్సిన నాలెడ్జ్ ఉంటే చాలు అని చెప్పి క్లియర్గా అందుకే వెళ్ళి అని పెట్టారు. సో లేకపోతే ఎక్స్పీరియన్స్ అని పెట్టేటోళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలైతే. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే బీఎస్సీ, బీకామ్, బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, లేకపోతే బీటెక్లో ఈసీఈ, ఈత్రిబుల్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు C++ మీద నాలెడ్జ్ ఉంటే అది మీకు చాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే సో మంచి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి. సో వీటి మీద అంటే లైక్ కంప్యూటర్ సైన్స్ కానీ విత్ కాంపిటేటివ్ డేటా స్ట్రక్చర్స్ కానీ, అల్గోరిథమ్స్ కానీ, సాఫ్ట్వేర్ డిజైనింగ్ కానీ, సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. సో ఇవి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విత్ డెబ్యూటర్ సిస్టమ్స్ అండ్ డెవలపింగ్ డివైస్ డ్రైవర్స్ ఆర్ ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ అప్డేట్ చేయడం కానీ, డెమాన్స్ట్రేటింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్మెంట్, ఆర్టివోస్ కాన్సెప్ట్స్ కానీ, డివైస్ డ్రైవర్స్, హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్. సో అవన్నీ అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. నాలెడ్జ్ ఆఫ్ అయితే ఇవన్నీ ఆర్టివోస్ కానీ, డివైస్ డ్రైవ్స్ మీద కానీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. సో వీటి మీద నాలెడ్జ్ ఉంటే చాలు. సో మనకి ఇక్కడ వీళ్ళు ప్రిఫర్డ్ అంటే వీళ్ళు ఇప్పుడు అబౌట్లో మనకి ఏమైనా ఇక్కడ ఇచ్చారంటే మనకి ఫ్యూచర్ బేస్డ్, అంటే ఫ్యూచర్లో వచ్చే సాఫ్ట్వేర్స్ కానీ, లేకపోతే ఇంకా మనకి టెక్నాలజీస్ కానీ, ఎంబెడెడ్ టెక్నాలజీస్ కానీ, సో వీటి మీద అయితే వర్క్ చేస్తారు మీరు గూగుల్ వాళ్ళతో. సో మంచి రోల్ కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. క్లియర్గా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను. సో అట్లనే ఇక్కడ మనకి ఇవి కాకుండా ఇంకా చాలా ఉందా. సో అవన్నీ కూడా క్లియర్ కట్గా చదువుకోండి. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకుంటే మీరు చేసే రెస్పాన్సిబుల్ డెవలపింగ్ న్యూ సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ టు సపోర్ట్ ఫ్యూచర్ అప్లికేషన్. సో ఆల్రెడీ చెప్పాను ఫ్యూచర్ కోసం వీళ్ళు వర్క్ చేస్తారు. సో అందుకే మీకు అప్లికేషన్, మీకు శాలరీ కూడా మంచి ప్యాకేజ్ అయితే ఇస్తారు. డిజైన్ మీరు వచ్చి డిజైన్ చేయడం, డెవలప్, టెస్ట్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డ్రైవర్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ డివైజెస్. సో నెక్స్ట్ జనరేషన్ వర్క్ టు ఎనేబుల్ అప్లికేషన్ ఫర్ డివైజెస్. సో మనం వచ్చి ఇదే ప్రాసెస్ మనకి. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అప్లై మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోయాం మనము. సో ఇక్కడ చాలా ఈజీ అప్లికేషన్. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే అయిపోతుంది. లేదనుకున్న వాళ్ళు గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కెరియర్ ప్రొఫైల్లో మన కెరియర్, మన గ్రాడ్యుయేషన్ ఇవన్నీ. సో మనం ఇప్పుడు ఏ రోల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి దానికి అది సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ సెలెక్ట్ చేసుకొని మన సెల్ఫ్ డిక్లరేషన్ అంటే టిక్ మార్క్స్ ఉంటే వీటిని మనం ఇచ్చేసి మన రివ్యూ ఏదైతే ఉందో మనం ఇచ్చిన జాబ్ అవన్నీ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని అప్లై అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడైతే. సో మంచి ప్యాకేజ్ ఇస్తారు, మంచి రోల్ కూడా ఆఫర్ చేస్తారు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే క్లియర్ చెప్తున్నాం. మళ్ళీ అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మంచి జాబ్ రోల్, మంచి ప్యాకేజ్, పార్షల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.